పాఠశాలలు తెరిచే నాటికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను పంపిణీకి కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర సమగ్ర శిక్ష పరిశీలకురాలు ఎస్ కల్పన తెలిపారు. బుధవారం సాయంత్రం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యామిత్ర కిట్ల నిక్షిప్త కేంద్రాన్ని పరిశీలించి ఆమె మాట్లాడారు. సామాగ్రి పాడవకుండా భద్రత ఉండే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో 19 మండలాల్లోనూ ఆయా మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులకు సకాలంలో కిట్లను అందించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడమైందని, ఎప్పటికప్పుడు ఆయా మండల విద్యాశాఖతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని సీఎంఓ కె శ్రీనివాసరావు తెలిపారు. వీరి వెంట మండల విద్యాశాఖ అధికారి పి మధుసూదన్ రావు తదితరులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ వారి విద్యామిత్ర కిట్లను ఈ సమ్మర్ హాలిడేస్లోనే ప్రతి మండలానికి కూడా పంపిణీ చేయడానికి విద్యాశాఖ సమగ్ర శిక్ష పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. మరి తత్ఫలితంగా మరి సెలవుల్లోనే వితిన్ 10-15 డేస్లోనే ఏవైతే మన ఈస్ట్ గోదావరి జిల్లాలో 19 స్టాక్ పాయింట్లను మనం ఏర్పాటు చేశామో ఆ స్టాక్ పాయింట్లకి ఈ 9 ఐటమ్స్తో కూడినటువంటి SRKVM కిట్ని కూడా మేము అందజేస్తున్నాము. మరి ఇవి వచ్చాక కొద్ది రోజుల పాటు అంటే జూన్ 15 వరకు కూడా ఈ స్టాక్ పాయింట్లోనే భద్రపరచవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ప్రతి ఎంఈఓ గారిని మరి మండల్ టీమ్స్ని సీఎంఓ గారు అందరూ కలిపి ఒక టీం వర్క్ చేస్తూ దీని భద్రత పట్ల చాలా చర్యలు తీసుకుంటున్నారు. మరి వాటిని అబ్జర్వ్ చేయడం కోసం మరి స్టేట్ నుంచి సమగ్ర శిక్ష నుంచి కూడా మేము రావడం జరిగింది. మరి ఏపీసీ గారు, డిఈఓ గారు అందరూ 19 ఎంఈఓలు, సీఎంఓ గారు కూడా చాలా చక్కనైనటువంటి ఏర్పాట్లు చేశారు. వారికి మండల్ టీం కూడా సహకరిస్తున్నందుకు మరి మా రాష్ట్ర సమగ్ర శిక్ష నుంచి కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.